ఒకే భూమి, కానీ రకరకాల సీజన్స్లో రకరకాల ఫలాలు ఇస్తుంది. అలాగే ఒకే భగవంతుడు రకరకాల కాలాల్లో రకరకాలకు ఉపాసింపబడి రకరకాల ఫలాలు మనకు గ్రహిస్తూ ఉంటాడు. అందుకు ఒక వైవిధ్యాన్ని ఏకత్వాన్ని రెండింటిని మనం చెప్తాం. ఏకత్వం మనమే చెప్తాం, ఏకం సత్విప్రా బహుధావతి చెప్పిన మనమే ఎన్ని విశేషాలు చెప్పామో చూడండి. ఇక్కడ ప్రధానమైన వ్రతములు చాలా ఉన్నాయి. నేను కొన్ని చెప్తున్నానంటే మిగిలిన అప్రధానం మాత్రం కావు, కొన్ని చెప్పుకోగలం మాత్రం. ఇందులో ముఖ్యమైనవి కొన్ని, అందులో సాధారణంగా అందరూ చేస్తున్నవే మరి కొంచెం చక్కగా చేసుకునేవి నేను చెప్తున్నాను. ఇక్కడ పనికొచ్చేవే చెప్తాను, ముందే చెప్పాను. అయితే ఎవరికి నేను విన్నవన్నీ అందరూ శ్రద్ధని రేపటి నుంచి పాటించేస్తారనే భ్రాంతి నాకు లేదు. కానీ వింటున్నంతసేపు అందరం కలిసి మనకు తెలిసినా తెలియకుండా బుద్ధి ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా చెవిలో పడుతుంది కదండి, దాని పుణ్యం అందరికీ వస్తుంది. ఏకాగ్రంగా విన్నవాడికి దాని పుణ్యం దానికి వస్తుంది. ఒకే లెక్కల మాస్టర్ లెక్కలు చెప్పినా విన్నది 1000 మందేనా అందులో ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు ఉంటాయి కదండి. అలాగే వాళ్ళ శ్రద్ధాభక్తులకు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు గ్రహిస్తారు. అలా ఇక్కడ అనేక వ్రతములు చెప్పారు. ఇందులో ప్రధాన భీష్మ పంచక వ్రతము అని ఒక అద్భుతమైన వ్రతాన్ని చెప్తున్నాడు. ఇందులో ప్రధానంగా నారాయణ ఆరాధన చెప్తున్నారు. వ్రతం చేసేటప్పుడు ఆహార నియమం చాలా ప్రధానం, ఇది ముఖ్యం. ఆహార నియమం ప్రధానం.